చందమామ కథలు. పిశాచాల పగ. చింతలపూడి అనే గ్రామంలో సూరన్న అనే యువకుడు ఉండేవాడు. వాడికి తల్లి తండ్రి కానీ దగ్గర బంధువులు కానీ ఎవరూ లేరు. వాడు గ్రామంలో ఎక్కడ ఏ శుభాశుభ కార్యాలు జరిగినా అన్ని పనులు భుజాన వేసుకుని ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా నిర్వహించుకు వచ్చేవాడు. అంతేకాక రాత్రివేళ పొలిమేరలో ఉన్న పంట పొలాల మీద దాడి చేసే అడవి పందుల్ని, మేకలను, గొర్రెలను చంపి తినే తోడేళ్లను ఒంటరిగా పోయి తరిమి కొట్టేవాడు. ఒకనాడు గ్రామ పండితుడు వెంకట శాస్త్రి సూరన్నను పిలిచి, ఒరే సూరన్న, నువ్వు విన్నావో లేదు, ఈ మధ్య ఎక్కడి నుండి వచ్చాయో అడవిలోని చింతల తోపులో 2 పిశాచాలు వచ్చి తిష్ట వేశాయి. పట్నం నుంచి అడ్డదారిని వచ్చే మన గ్రామం వాళ్లను అవి గడగడలాడిస్తున్నాయి. రాజుగారు సకుటుంబ సపరివార సమేతంగా రేపు సాయంత్రం ఏదో మొక్కుబడి తీర్చుకునేందుకు జోగులా దేవాలయానికి వస్తున్నారట. ఆయనది కాస్త చపల చిత్తం, అన్నీ నిలకడలేని ఆలోచనలు. అయినా ఆ పిశాచాలు వారిలో ఎవరికీ హాని కలిగించకుండా చూశావంటే కోటలో నీకు మంచి ఉద్యోగం ఇప్పించే పూచీ నాది అన్నాడు. వెంకట శాస్త్రి చెప్పిందంతా శ్రద్ధగా విన్న సూరన్న కాసేపు మౌనంగా ఊరుకొని, అయ్యా, నాకు మన ఈ గ్రామంలోనే సుఖంగా ఉంది. రాజుగారి కోటలో ఉద్యోగం చేయాలని లేదు. అయినా రాజుగారు మన గ్రామం వస్తున్నారంటే మన అతిథే కదా, ఆ పిశాచాల గొడవేదో నేనే తెలుస్తాను అన్నాడు. సూరన్న ఆనాటి అర్ధరాత్రి అడవిలోని చింతల తోపుకు పోయేసరికి పాడుబడిన ఒక బావి గట్టు మీద కూర్చున్న 2 పిశాచాలు కనిపించాయి. వాటిలో ఒకటి బాగా పొడవు, బక్కచిక్కి ఉంది. రెండోది పొట్టిగా, లావుగా ఉన్నది. 2 మధ్య మధ్య వికవికమని నవ్వుతూ కబుర్లాడుకుంటూ ఉన్నాయి. సూరన్న ఒక చెట్టు చాటున దాక్కుని వాటి మాటలు వినసాగాడు. ఈ పొగరుబోతు రాజు వేటకంటూ లోగడ మనం ఉంటున్న కొలను ప్రాంతానికి భటులను తరచూ వెంటబెట్టుకుని వస్తుండడంతో మనం అంత చక్కని ప్రదేశం వదిలి ఈ చింతల తోపులోని పాడుపడ్డ బావిగట్టు చేరవలసి వచ్చింది అన్నది పొడవాటి పిశాచం. ఆహా, ఇదొక అద్భుత అవకాశం, జారవిడవకూడదు. ఒక్క రాజేమిటి, అతడు వెంట ఉన్న వాళ్ళందరినీ హతమార్చవలసిందే అన్నది పొట్టి పిశాచం. ఆ తర్వాత ఎవరేం చేయాలన్న విషయం మాట్లాడుకుని 2 పిశాచాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. పొడవాటి పిశాచం రాజుగారి రథం గ్రామ పొలిమేర దాటి పక్కనున్న కొండ మలుపు తిరిగేటప్పుడు రథం మీదకి కొండపై నుంచి పెద్ద బండరాయిని దొర్లిస్తుంది. ఒకవేళ రాజు ప్రమాదం నుంచి బయటపడితే గ్రామంలో ఆయనకు జరిగే సన్మాన సభా వేదికను రాజుతో పాటు కాల్చి బూడిద చేస్తుంది పొట్టి పిశాచం. ఆ తర్వాత పిశాచాలు 2 కొంతసేపు మౌనంగా కూర్చున్నాయి. పొడవాటి పిశాచం హఠాత్తుగా తనకేదో కొత్త ఆలోచన వచ్చిన దానిలా ఎగిరి గంతేసి, ఒకవేళ రాజు ఈ 2 ప్రమాదాల నుంచి బతికి బయటపడి కోటకు వెళ్ళిపోతే మనం అలా చూస్తూ ఊరుకోవడమేనా అన్నది. ఊరుకోంగాక ఊరుకోం అంటూ పొట్టు పిశాచం గట్టిగా చప్పట్లు తెరిచి రెండో పిశాచంతో, రాత్రి రాజు భోజనం ముగించి ఒక్కపొడి కోసం దంతభరణ మూత తీయగానే నువ్వు అందులో కర్కోటక జాతి మంట్రగబ్బగా ఉండి కుట్టేస్తావు అని ఒక క్షణం ఆగి, ఇక నేనా, రాణిగారు పూల కోసం బుట్టలో చేయి పెట్టగానే అక్కడ 2 తలల మిన్నాగుగా ఉండి కాటేస్తాను అన్నది. ఆహా, తిరుగులేని ఉపాయం, మన పగ తీరిపోయినట్టే అన్నది పొడవాటి పిశాచం. మర్నాటి సాయంకాలం సూరన్న కొండ మలుపు దాటి గ్రామ పొలిమేర దగ్గర నిలబడ్డాడు. అంతలో రాజు వెనక పరివారం రాగా రథంలో అక్కడికి చేరాడు. సూరన్న రాజుకు నమస్కరించి తనకు తానుగా పరిచయం చేసుకుని రథం తోలేవాడితో, ఈ కొండ మలుపు చాలా ప్రమాదకరమైనది. మలుపు తిరుగుతూనే రథాన్ని రెట్టింపు వేగంతో తోలడం క్షేమం. రాజుగారికి ఇక్కడ ఏదైనా ప్రమాదం జరగవచ్చని నాకేదో భయంగా ఉన్నది అన్నాడు. రాజు, రథం తోలేవాడు ఇది విని ఆశ్చర్యపోతూ ఉండగా వెనక 4 గుర్రాలు పుంచిన బండిలో వస్తున్న ముసలి మంత్రి కల్పించుకొని, మహారాజా, ఇది మనకు బొత్తిగా తెలియని ప్రాంతం, అతడు చెప్పినట్లు చేయడం మేలు అన్నాడు. రాజుగారి రథం కొండమలుపు దగ్గర వేగంగా ముందుకు దూసుకుపోతుండగా పెద్ద కొండరాయి దొర్లి వచ్చి బాట మధ్య పడింది. ఇది చూసి అందరూ నివ్వెరపోయారు. మంత్రి సేనాధి రాజుతో, మహారాజా, ఈ సూరన్న వల్లనే మనకు ప్రాణాలు దక్కాయి, ఇతన్ని ఘనంగా సన్మానించవలసిందే అన్నాడు.
అవశ్యం అవశ్యం అన్నాడు రాజు మీసం మెలిపెట్టుకుంటూ. ఆ తర్వాత రథం గ్రామం చేరింది. అక్కడ రాజు, రాణి, యువరాణిని సన్మానించేందుకు గ్రామస్తులు ఒక వేదిక కట్టారు. సూరన్న రాజుతో, మహారాజా, మీ ముగ్గురు వేదికపై ఉన్న ఆసనాల్లో కూర్చోకండి. వేదిక ఎక్కుతూనే ఆవలి వైపుకు దిగిపోండి, లేకపోతే ఘోర ప్రమాదం జరుగుతుంది అన్నాడు. ఈ లోపల పొట్టి పిశాచం వేదిక కింద కూర్చుని దానికి నిప్పు పెట్టడానికి తయారవుతున్నది. రాజకుటుంబం వేదిక మీద ఆసనాలను సమీపించగానే ఆ పని చేయాలని దాని ఆలోచన. అది ముగ్గురు వేదిక ఎక్కి ఆసనాలను సమీపిస్తూ ఉండగా వాళ్ళు వాటిల్లో కూర్చుంటారేమో అనుకుంటూ రాజకుటుంబం నిలువున భస్మం అంటూ నిప్పులు ఊదింది. అయితే రాజకుటుంబం ఆసరికే వేగంగా వేదిక దిగి దూరంగా వెళ్ళిపోయింది. ఆ మరుక్షణం వేదికకు నిప్పంటుకుని భగ్గున మండిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక గ్రామ ప్రజలు హాహాకారాలు చేశారు. ఈ సంఘటన జరిగాక సేనాధిపతి సూరన్నకేసి ఒకసారి అనుమానంగా చూసి రాజుతో, చూడబోతే ఈ సూరన్న మాయలమారిలా ఉన్నాడు, లేకపోతే జరగబోయే ఘోర ప్రమాదాలన్నీ ముందే ఇతగాడికి ఎలా తెలుస్తున్నాయి? ఈ ప్రమాదాలన్నీ వీడి పన్నాగమేనేమో మహారాజా అన్నాడు. నాకు అలాగే అనిపిస్తున్నది, వీణ్ణి బంధించండి అన్నాడు రాజు. భటులు సూరన్నను పట్టుకోబోయేంతలో గ్రామ పెద్ద కల్పించుకొని, మహారాజా, ఈ సూరన్నను మేము బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఎరుగుదుము. వాడు గొప్ప పరోపకారి, మాయలు మంత్రాలు నేర్చినవాడు కాదు అన్నాడు. గ్రామాధికారి ఇలా అనగానే సేనాధిపతి అతడికేసి కోపంగా చూసి, నువ్వు గ్రామ పెద్దవలా అయ్యావో నాకు తెలియడం లేదు. మాయలు మంత్రాలు నేర్వాలనుకున్నవాడు ఆ సంగతి ముందుగానే 10 మందికి చెప్పడు. ఈ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోనూ కొండల్లోనూ చాలామంది మంత్ర విద్యలు నేర్చిన బైరాగులు, సన్యాసులు ఉన్నారని నేను విన్నాను. ఈ సూరన్న రహస్యంగా రాత్రివేళ వాళ్ళ దగ్గరకు పోయి రకరకాల క్షుద్ర విద్యలు నేర్చుకుని ఉండాలి. సమయం వచ్చినప్పుడు వాటి ద్వారా లాభపడేందుకు గ్రామంలోనే ఉంటూ పరోపకారిలా నటిస్తున్నాడు. ఇప్పుడు మహారాజు గారు ఈ ప్రాంతాలకు రావడంతో ఆ క్షుద్ర విద్యలన్నీ ఆయన మీద ప్రయోగించి ఆయన మెప్పు పొందాలని చూస్తున్నాడు. తరచి చూస్తే ఈ సూరన్న ఆస్థానంలో ఏదో పెద్ద పదవి కోసం ఇదంతా చేస్తున్నట్లు కనబడుతున్నది అన్నాడు. సూరన్న సేనాధిపతి అన్న కటువు మాటలేమీ పట్టించుకోకుండా ఎంతో శాంతంగా, మహారాజా, ఈ రాత్రి తమరు మహారాణి గారు రాజభవనంలోనే 2 దుష్ట పిశాచాల కారణంగా ప్రమాదాలకు గురి కాబోతున్నారు. నేను పక్కన ఉంటే తప్ప మీరిద్దరూ ఆ ప్రమాదాల నుంచి బయటపడలేరు అన్నాడు. సేనాధిపతి ఏదో అనబోయేంతలో మంత్రి, మహారాజా, ఈ సూరన్నను తమ భవనానికి తీసుకుపోండి. రాత్రి రానున్న ఆ ప్రమాదాల సంగతి కూడా ఏమిటో తెలిసిపోతుంది అన్నాడు. దానికి రాజు అంగీకరించాడు. రాజుతో పాటు సూరన్న రాజభవనం చేరాడు. రానున్న ప్రమాదాలు ఏమిటో తెలుసుకునేందుకు మంత్రి, సేనాధిపతి కూడా రాజభవనానికి వెళ్ళారు. రాత్రి రాజు భోజనం ముగించి ఒక్కపొడి కోసం దంతపు భరణను తీసుకుపోయాడు. సూరన్న ఆయన నాగమని తానే భరణను తీసుకుని మూత తెరిచి లోపల నుంచి కర్కోటక జాతి మండ్రగబ్బ రూపంలో ఉన్న పొడవాటి పిశాచి తల ఎత్తేంతలో మూత బిగించాడు. అలాగే రాణిగారు పూలబుట్టలోంచి పూలు తీసుకునేందుకు వెళ్ళగానే ఆమెను వారించి తనే బుట్ట మూత తెరిచాడు. లోపల 2 తలల మిన్నాగు రూపంలో ఉన్న పొట్టి పిశాచం బుసలు కొడుతూ తల ఎత్తేంతలో బుట్ట మూత మూసేశాడు. ఇది చూసి అందరూ భయంతో వణికిపోయారు. సూరన్న రాజుతో, చూశారా మహారాజా, వీటిని మీకు తెలియకుండా భవనంలోకి వచ్చి నేను ఏర్పాటు చేయలేదు కదా. మీ భటులను పిలిచి ఈ పిశాచాలున్న భరిణను, బుట్టను 6 అడుగుల లోతు గోతిలో భూస్థాపితం చేయమనండి అన్నాడు. ఇదంతా చూసిన యువరాణి, నాన్న, ఇంత ధైర్యశాలి, తెలివిమంతుడు మన రాజ్యానికి సేనాధిపతిగా ఉండదగినవాడు అన్నది. అవును సూరన్న, ఈ క్షణం నుంచే నువ్వు మా రాజ్యానికి సేనాధిపతివి అన్నాడు రాజు. నిజానికి ఇంతటి బుద్ధిశాలి మీకు మంత్రిగా ఉండటం బాగుంటుంది అన్నది రాణి. అవును సూరన్న, ఈ క్షణం నుంచే నువ్వు రాజ్యానికి మంత్రివి అన్నాడు రాజు. తమ పదవులకు గంటం పడేలా ఉంది. గుండెలు జారిపోయిన మంత్రి, సేనాధిపతి కూడబలుక్కొని, మా దృష్టిలో ఈ వీరుడు
మీ తదనంతరం సింహాసనం ఎక్కడానికి అర్హుడు యువరాణి వారికి తగిన వరుడు అన్నారు. నాకు ఆ సంగతి తట్టనే లేదు. మీ సూచన అమోఘం అన్నాడు రాజు సూరన్నను యువరాణిని మార్చి మార్చి చూస్తూ. అప్పుడు సూరన్న మనసులోనే, రాజు సొంత ఆలోచన బొత్తిగా లేనివాడు, ఇటువంటి వాడి దగ్గర ఉండటం ప్రమాదం అనుకుని, క్షమించండి మహారాజా, ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామం విడిచి వెళ్ళనని మరణశయ్య మీద ఉన్న మా నాన్నకు మాట ఇచ్చాను అంటూ అక్కడి నుండి బయలుదేరాడు. తమ పదవులకు ముప్పు తప్పినందుకు సంతోషిస్తూ మంత్రి, సేనాధిపతి ఏకకంఠంగా, మహారాజా, తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకోవడం కొడుకుగా సూరన్న ధర్మం అన్నారు. అవునవును, ధర్మం ధర్మం అన్నాడు రాజు తలాడిస్తూ.